వైస్ ప్రిన్సిపల్ ప్రదర్శన సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు వందే మాతరకి 150వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేటితోటి వందే మాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా వందే మాతర గేయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు మన పాఠశాలలో వందే మాతర గేయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మీకు అందరికీ తెలిసిందే, మనం తరగతి గదిలో పాఠ్యాంశంలో భాగంగా వందే మాతర గేయం యొక్క ప్రాముఖ్యతని చదువుకున్నాం. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 284 పేజీలో ఈ వందే మాతరం గేయం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనం గతంలో నేర్చుకున్నాం. ఈ వందే మాతరం గేయాన్ని 1875 సంవత్సరంలో బంకించంద్ర చటర్జీ గారు నవంబర్ 7వ తారీఖున రచించడం జరిగింది. తొలుత సంస్కృత భాషలో, తర్వాత బెంగాలీ భాషలో దీన్ని తర్జుమా చేయడం జరిగింది. వందే మాతర గేయం తొలిసారిగా 1896లో జనగణమన రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ గేయాన్ని పాడడం జరిగింది. ఈ వందే మాతరం అనే గేయం 1882లో ఆనంద్ మఠ్ అనే సన్యాసుల తిరుగుబాటు రాసినటువంటి నవలలో దీన్ని ప్రచురించడం జరిగింది. మరి ఏంటి ఈ వందే మాతరం అంటే ఏంటి? మనం ప్రతిరోజు ప్రార్థనా సమయంలో పాడుకుంటాం. వందే మాతరం అంటే ఏంటి? ఈ 2 పదాల యొక్క అర్థాలు ఏంటి? మనం పాడుకుంటాం కానీ దీని అర్థం ఏంటో మనకు తెలియదు. వందే మాతరం అనేది 2 పదాల కలయిక. ఒకటి వందే మరియు మాతరం. వందే అంటే నేను నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. మాతరం అంటే తల్లి అని అర్థం. వందే అంటే ఏంటి? నేను నీకు నమస్కరిస్తున్నాను. మాతరం అంటే తల్లి అని అర్థం సంస్కృత భాషలో. అంటే తల్లి నేను నీకు నమస్కరిస్తున్నాను అనే అర్థం వచ్చే విధంగా బంకించంద్ర చటర్జీ గారు ఈ గేయాన్ని రాసడం జరిగింది. నిగూఢమైనటువంటి అర్థం ఉన్నటువంటి ఈ గేయాన్ని వందే మాతరంగా ప్రారంభించి సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం వందే మాతరం. ఈ గలగల పారే ప్రవాహాలలో తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా వందే మాతర గేయాన్ని, ఈ భరతమాతను, భరత భూమిని నేను పూజిస్తున్నాను, నేను నమస్కరిస్తున్నాను తల్లి అని భరతమాత